ఏసీ బస్సులోనూ ఫ్రీ జర్నీ, స్కూటీ ఫ్రీ అంటూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి బంపర్ ఆఫర్ ప్రకటించింది తెలంగాణ సర్కార్. మహిళా సాధికారత కోసం మేం చేయూతనిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మహిళలకు ఏసీ బస్సుల్లోనూ ఫ్రీ బస్ జర్నీ సదుపాయాన్ని కల్పించే అంశంపై కీలక ప్రకటన చేశారు. ఆల్రెడీ 500 బస్సులు వచ్చినాయి. ఇంకా 2300 బస్సులు డిసెంబర్ లోపల హైదరాబాద్ నగరంలో బై డిసెంబర్ 9, 2026 లోపల ఒక్క డీజిల్ బస్సు కూడా ఈ నగరంలో ఉండదు. నేను మీకు మాట ఇస్తున్న ఈ బస్సులను అన్నిటిని తరలించి ఈవీ వెహికల్స్ విత్ ఏసీ, ఇది ముఖ్యంగా మహిళలకే ఉపయోగం. ఎందుకంటే ఉచితంగా బస్సులో ఒక ఏసీ ఈవీ వెహికల్లో కాలుష్యం లేని బస్సులో మీరు ప్రయాణించడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్. అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలకు త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈవీ వెహికల్ కొనుక్కుంటే జీరో ట్యాక్స్, మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా వెహికల్స్ కొనుక్కోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. కళాశాలలకు వెళ్ళే ఆడపిల్లలకు తొందరలోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు, తొందరలోనే స్కూటీస్ ఈవీ వెహికల్స్ ఆడపిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ప్రజాభవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ ఈ కీలక ప్రకటనలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుని మహిళలు ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ సమాజంలో సగభాగమైన మీరు, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే మహిళల యొక్క ఆర్థిక వ్యవస్థ, మహిళల యొక్క అవకాశాలను మెరుగుపరచాలి అనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, మా ప్రభుత్వం యొక్క విధానం. దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు, తగిన ఫలితం లేదన్నారు సీఎం రేవంత్. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో కుల, జెండర్ వివక్ష తొలగించి కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అన్ని సంస్థలపైన ఉందన్నారు సీఎం రేవంత్.